సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ప్రస్తుతం మెదక్ టౌన్లో నిర్మించబడుతున్న మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరం దగ్గర నుండి మీతో వాక్యం పంచుకోవటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మెదక్ పట్టణంలో మన ద్వారా కూడా ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించినట్లుగా ఓ మహిమ కలిగిన పరిచర్య ఈ ప్రాంతంలో మన ద్వారా కృపగల దేవుడు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది, మందిరంలో శుద్ధీకరణ కూటలు జరుగుతున్నాయి. ఈ పగటిపూట ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, ఓ దివ్యమైన వర్తమానం. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అవిధేయులు ఎందరో, విధేయులు కొందరే. ఆ కొందరిలో నీ ఉండునట్లుగా ఇది విను. ఒక అద్భుతమైనటువంటి వర్తమానం, హృదయాలను పిండే వర్తమానం. తప్పకుండా ఈ ఉదయం ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. అలాగే ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్, వచ్చే ఆదివారం కమ్యూనియన్ సర్వీస్, రేపు ఆరాధనలో 3 దివ్యమైన వర్తమానాలు. పగటిపూట ఫస్ట్ సెషన్లో దేవుని నివాస స్థానం ఏదో అది నాకు తెలియబడునుగాక. దేవుని నివాస స్థానం ఏది అది నాకు తెలియబడునుగాక అని భక్తుడిని యోబు ఏడ్చాడు. దేవుని నివాస స్థానం నాకు తెలిస్తే ఆయన ఇంటి యొద్దకు వెళ్ళి ఏం చేయాలనుకున్నాడో, దేవుని నివాస స్థానం ఏదో ఫస్ట్ సెషన్లో పంచుకోబోతూ ఉన్నాను. అలాగే సెకండ్ సెషన్లో మరో దివ్యమైనటువంటి వర్తమానం, నిత్య నిబంధన. దేవునితో నిబంధన, నిత్య నిబంధన. ఆ నిబంధన ఎలా ఉండాలి, అలా నిత్య నిబంధన చేస్తే దేవుడు మనకిచ్చే ఈవేంటి, నిత్య నిబంధన గూర్చి. థర్డ్ సెషన్లో నీ కుటుంబంలో ఈ 4 స్వభావాలు ఉంటే నీ ఇల్లే చిన్నపాటి పరలోకం. నీ కుటుంబంలో ఈ 4 ఏంటి? ఆ 4 లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఓ దివ్యమైన సందేశాన్ని సిద్ధపరిచారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని మనం విందాం. దానికంటే ముందుగా నేను రేపు సోమవారం యానం ప్రాంతానికి రాబోతున్నాను. ప్రార్థించండి. కాకినాడ, యానం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వర్తమానం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములు కలవరపడనీయుకుడి. మరోసారి, మీ హృదయములు కలవరపడనివ్వకుడి. హృదయం ఎలాంటిదో తెలుసా? పాలపొంగు లాంటిది. కింద మంట తగిలిందనుకోండి, పసుపసుమని పైకి పొంగుతూ ఉంటుంది. ఆ పొంగుతున్న పాల పొంగులో జస్ట్ నీళ్ళు అలా జల్లితే సప్ అయిపోద్ది. హృదయం కూడా చిన్న మేలు దేవుడు చేస్తే, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు లాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, హృదయం ఉబ్బి తబ్బిబ్బైపోయి గంతులేయటం ప్రారంభిస్తుంది. అదే చిన్న సమస్య వచ్చిందా, ఏం దేవుడో, ఏం ప్రార్థనో, ఏం ఉపవాసాలో, ఏ అంగలార్పో, ఏమి చర్చో అని చిన్న సమస్యకే కృంగిపోతుంది హృదయం. మెట్టుకు ఈ స్థలంలో శిష్యుల హృదయాలు కలవరపడిపోతున్నాయి. హృదయనాథుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు వాళ్ళను చూసి అంటాడు, మీ హృదయాలు కలవరపడనీయుకుడి. వాక్యం వింటున్న బిడ్డ, నీ హృదయంలో కూడా దేవుడు తొంగి చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న శూన్యాన్ని దేవుడు పరీక్షగా చూస్తున్నాడు. నీ హృదయంలో కూడా ఏదో కలవరం ఉంది కదూ.
లోపట కలవరం పెట్టుకొని మనశ్శాంతి లేక పిచ్చివాడిలాగా పిచ్చిదానిలాగా ఇటు అటు ఎక్కడ నిలకడగా ఒక చోట కూర్చుండలేక కలవరంతో అల్లాడిపోతున్నావా? నీ గుండె గదిలోకి తొంగి చూసి హృదయనాథుడు మాట్లాడుతున్న మాట, బిడ్డా, దైవజనాంగమా, మీ హృదయాలను కలవరపడనీయుకుడి. సరే, అసలు ఈ శిష్యులు ఎందుకు కలవరపడ్డారు? కారణం ఏంటంటే యేసు ప్రభు వారు వారితో చెప్పారు, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అన్యుల చేతికి అప్పగించబడతాడు, ఆయన సిలువ వేస్తారు, సమాధి చేస్తారు. తన మరణాన్ని గూర్చి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పారు. యేసయ్య మరణ వార్త ఎప్పుడైతే విన్నారో వీళ్ళ హృదయాలు కలవరంతో నిండుకున్నాయి. ఎందుకో తెలుసా? ఈయన నీడలో కదా ఇంతకాలం మేము బ్రతికింది, మా ఆకలి తీర్చింది ఈయనే, మా దాహం తీర్చింది ఆయనే. ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కడా మేము భిక్షాందేహి అని అడిగిన దాఖలాలు లేవు కదా. మా పోషణకర్త ఈయన మాకు దూరం అయిపోతున్నాడా? మమ్మల్ని నడిపించిన నాయకుడు మాకు దూరం అయిపోతున్నాడా? ఏ దేవుని నీడలో మేము బ్రతుకుతూ వచ్చామో, ఏ చెట్టు నీడలో మేము జీవిస్తూ వచ్చామో, ఆ చెట్టే నిట్ట నిలువున నరకబడితే మాకు ఆధారం ఏది? ఇక మీదట ఎవరిని ఆధారం చేసుకొని మేము బ్రతకాలి? 3.5 సంవత్సరాలు ఆధారమై ఉన్న దేవుడు వాళ్లకు దూరమైపోతుంటే వాళ్ళ హృదయాలు కలవరంతో నిండుకున్నాయి. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా అంతకాలం ఆధారపడిన ఉద్యోగం సడన్గా నీకు దూరమై హృదయం కలవరంతో ఉందా? కుటుంబం అంతటికీ ఆధారమై ఉన్న భర్త తెలియని రీతిగా దూరమైపోయి ఆధారాన్ని కోల్పోయి హృదయం కలవరంతో ఉందా? అంతకాలం చక్కగా సాగిన వ్యాపారం, కుటుంబం అంతటికీ పోషణగా ఉన్న వ్యాపారం, అనేకులకు సహాయం చేసే వ్యాపారం ద్వారా ఈరోజు ఆ వ్యాపారం చితికిపోయి ఇచ్చిన నీ చేతులే ఈరోజు చాచే చేతులుగా మారిపోయి హృదయం కలవరంతో ఉందా? ఒక శుభవార్త, కలవరపడకు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించు. ఏం కోల్పోయి పిచ్చివాడిలాగా ఏడుస్తున్నావో, ఏం కోల్పోయి పిచ్చిదానిలాగా అంగలాడుస్తూ పదే పదే తల నెత్తి బాదుకుంటూ అరచేత్తో నా కర్మ, నా తలరాత, నేను ఒక దౌర్భాగ్యపు స్త్రీని, నాలాంటి శాపగ్రస్తమైనది భూమి మీద బ్రతకూడదు అని నిన్ను నువ్వు శపించుకుంటూ తల తీసుకెళ్ళి గోడకు బాదుకుంటూ పిచ్చిదానిలాగా రకరకాల పరిస్థితుల మధ్యలో అల్లాడిపోతున్నావా? దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి ఆయన మనసెరిగి చెప్తున్నాను, కలవరపడకో. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. బైబిల్లో ఈ సన్నివేశం, దీనికి ముందు 2 సన్నివేశాలు చెప్తాను. ఈ మాట చదివినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నా జ్ఞాపకం చేశారు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. విన్నారా? ఆదికాండం 50వ అధ్యాయానికి, యోహాను సువార్త 14వ అధ్యాయానికి చాలా భావసారూప్యత ఉంది. 14వ అధ్యాయంలో శిష్యులు ఎలా కలవరపడుతున్నారో ఇక్కడ ఇశ్రాయేలీలు కలవరపడుతున్నారు. ఎందుకు? అసలు ఇశ్రాయేలీలు కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చింది యోసేపు ఉన్నాడనే కదా. యోసేపు ఆ దేశానికి రాజయ్యాడనే కదా. ఆ యోసేపు నీడలో మనం బ్రతకొచ్చు అనే కదా. అవును, ఇప్పుడు అన్ని సంవత్సరాలు నీడగా ఉన్న యోసేపు చనిపోతున్నాడు. యోసేపు దూరం అయిపోతే మరి ఈ దేశంలో మా ఆలనా పాలన చూసేదెవరు? ఈ దేశంలో మా మంచి చెడులు చూసేదెవరు? మా దిక్కెవరు?
వాళ్ళ హృదయాలు కలవరపడిపోతున్నాయి. కానీ యోసేపు అంటాడు, నేను చనిపోతున్నా, నేను దూరం అవుతున్నా, దేవుడు దూరం కాడుగా. నేను చనిపోతున్నా, మన దేవుడు చనిపోయే దేవుడు కాదుగా, ఆయన సజీవుడిగా. నేను చనిపోయినా మిమ్మల్ని చూడటానికి దేవుడు వస్తాడు, నా స్థానంలో దేవుడు నిలవబడతాడు, నా బాధ్యతలు దేవుడు తీసుకుంటాడు. నేను ఐగుప్తులో మిమ్మల్ని పోషించానేమో, కానీ మిమ్మల్ని చూడటానికి వచ్చిన దేవుడు ఐగుప్తులో మిమ్మల్ని పోషిస్తాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత్త దేశానికి తీసుకెళ్తాడు. నేనంట, యోసేపు శ్రేష్ఠుడా, దేవుడు శ్రేష్ఠుడా? యోసేపు తోడుగా ఉంటే మంచిదా? ఎస్, దేవుడు తోడుగా ఉంటే మంచిదా? బాబోయ్, దేవునితో యోసేపును పోల్చగలమా? ఏమండి, దేవునితో యోసేపును పోల్చగలమా? అసలు ఆ యోసేపు అనేవాని శ్రేష్ఠుడిగా మార్చిందే దేవుడు కదా. అలాంటి దేవుడు నా స్థానంలో నిలవబడతాడు, మీ బాధ్యతలు ఆయన జరిగిస్తాడు. నా తమ్ముడు, చెల్లి, కోల్పోయిన దానికంటే దేవుడు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు అని చెప్పే కదా. ఒకవేళ నీ జీవితంలో అంతకాలం కుటుంబాన్ని పోషించిన భర్తను కోల్పోయి, అయ్యో ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు, నా పిల్లలకు తండ్రి ఎవరో అల్లాడిపోతున్నావా? ఆ స్థానంలో దేవుడు నిలబడి బాధ్యత తీసుకోబోతున్నాడు. నీ ఇంటిలో ఏ శూన్యం ఉందో, ఏ వాక్యం ఉందో, ఆ శూన్యాన్ని పూర్తి చేయటానికి ఆ శూన్యములో దేవుడు వచ్చి నిలవబడతాడు. మర్చిపోకో, ఎప్పుడూ మర్చిపోకో. లోకంలో కొన్ని నీకు దూరం అయిపోవచ్చు, ఆధారాలు కోల్పోవచ్చు, నీడలు కోల్పోవచ్చు. ఆ కోల్పోయిన స్థానంలో దేవుడు నిలవబడి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడన్న నమ్మకంతో హృదయాన్ని కలవరపడనివ్వకుండా నెమ్మదిగా బ్రతకటం నేర్చుకో. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడా? యోబును గూర్చి చాలాసార్లు విన్నాం, నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. రైట్, బైబిల్లో రూతమ్మ భర్త మహ్లోను కోల్పోయింది. కోల్పోయిన మహ్లోను కంటే శ్రేష్ఠుడైన బోయాజును దేవుడు ఇవ్వలేదా? ఇది నేను భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడలేదు సుమి. నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు అనేదానికి రుజువు, ఆధారం మహ్లోను అనే మాటకున్న అర్థం బలహీనుడు, రోగగ్రస్తుడు. బోయాజు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? బలవంతుడు. బలవంతుడు. ఎవరు బోయాజు? బెత్లెహేములో మహా గొప్ప భాగ్యవంతుడు. ఎవరు బోయాజు? బలవంతుడైన వాడు. నేనంట, రోగగ్రస్తుడైన వాడిని కోల్పోతే, బలహీనుడైన వాడిని కోల్పోతే, కోల్పోయిన మహ్లోను కంటే శ్రేష్టమైన బోయాజును దేవుడు అనుగ్రహించాడే. నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. రూతమ్మ జీవితంలో కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన బోయాజుని ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? ఓర్పాకి ఇవ్వలేదు దేవుడు, ఎస్, రూత్కి ఇచ్చాడు. ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూతు నయోమిని ముద్దు పెట్టుకొని నయోమిని వెంబడించింది. నయోమి దేని గుర్తు తెలుసా? వాక్యానికి గుర్తు. ఎలా? నయోమి అనే పేరుకున్న అర్థం మధురం. దేవుని వాక్యం తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. లోకంలో చాలామంది ఓర్పాలాగా వాక్యాన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, మోయాబులోకి వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, సినిమాలకు వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, సీరియల్కి వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, బ్రాందీ షాపులకు వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, మోయాబు అనే అపవిత్రపు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నారు, వాక్యం ముద్దు పెట్టుకుంటున్నారు. అబ్బా వాక్యం ఎంత బాగుందో, అబ్బా ఈరోజు వర్తమానం ఎంత బాగుందో. వాక్యాన్ని ముద్దు పెట్టుకునే ప్రజలు ఉన్నారు. కానీ వాక్యాన్ని ముద్దు పెట్టుకొని, వాక్యాన్ని హత్తుకొని, వాక్యాన్ని వెంబడించింది రూతు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా వాక్యాన్ని ప్రేమించటమే కాదు, వాక్యాన్ని వినటమే కాదు,
వాక్యాన్ని ముద్దు పెట్టుకోవటమే కాదు, వాక్యాన్ని నువ్వు నీ బ్రతుకులో వెంబడించడం ప్రారంభించు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ముగింపుగా ప్రభువారు అన్నారు కదా, మీ హృదయాలు కలవరపడనీయకుడి. నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడుతున్నారా? నాకంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి నేను పంపిస్తా. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. ఆయన సంపూర్ణ సత్యంలోకి సర్వసత్యములోకి నడిపిస్తాడు. నేను మీతో ఉంది 3.5 సంవత్సరాలే. పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం వరకు ఆయన మీతో ఉంటాడు. యేసయ్య శ్రేష్ఠుడే, పరిశుద్ధాత్మ శ్రేష్ఠుడే. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన పని విధానాన్ని చూస్తే యేసయ్య శిష్యులతో ఉంది 3.5 సంవత్సరాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉన్నారు? వారు చనిపోయే వరకు ఉన్నాడు. అంతేనా? వాళ్ళు ప్రభు రాకడలో ఎత్తబడే వరకు పరిశుద్ధాత్మ దేవుడు వారితో పాటు ఉంటాడు. ఆ ప్రభు బిడ్డలారా, వాళ్ళు కోల్పోయింది యేసయ్యనైతే వాళ్ళు కోల్పోయింది యేసయ్యనైతే ఆ కోల్పోయిన యేసయ్య స్థానాన్ని భర్తీ చేయటానికి పరిశుద్ధాత్మను పంపాడు. అంటే కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఏం కోల్పోయి నీ హృదయం కలవరంతో ఉందో, ఏం కోల్పోయి దిగులుగా కూర్చున్నావో, ఏం కోల్పోయి దిగాలుగా ఇంట్లో ఏడుస్తున్నావో, ఏం కోల్పోయి తల బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ పిచ్చోడేడ్చినట్లుగా ఏడుస్తున్నావో, దేవుని రాయబారిగా చెప్తున్నాను, ఇజ్రాయేలీలు కోల్పోయిన యోసేపు కంటే శ్రేష్ఠుడైన దేవుడు దిగి వచ్చినట్లుగా నువ్వు కోల్పోయిన దాన్ని భర్తీ చేయటానికి ఈ ఉదయం దేవుడే నీ ఇంటిలోకి దిగి రాబోతున్నాడు. విశ్వసించు, ఆమెనను నమ్ము ఈ మాట. ఎస్, మహులను కోల్పోయింది రూతు. తాను కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన బోయాజును, యేసయ్యను కోల్పోయారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానానికి వచ్చాడు. నీ బ్రతుకులో ఏం కోల్పోయి ఈరోజు వాక్యం వింటున్నావో, ఇదే రోజు, ఇదే గడియలో, ఇదే క్షణం నేను జ్ఞాపకం చేసుకొని నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరేం కోల్పోయి దేవుని సన్నిధిలో అల్లాడిపోతున్నారో, నిశ్చయంగా కోల్పోయినది ఈ దినమే తిరిగి పొందుకొనున్నట్లుగా, శ్రేష్టమైనది పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని మాకు ఇస్తాను అని వాగ్దానం చేశావు అయ్యా. ఈ వాక్యం వింటున్న నీ ప్రజలు ఎవరు ఏం కోల్పోయి మీ సన్నిధిలో ఏడుస్తున్నారో, ఏం కోల్పోయి దిగాలుగా ఉన్నారో, ఏం కోల్పోయి అల్లాడుతున్నారో, ఏం కోల్పోయి ప్రసవేదన పడుతున్నారో, యేసు నామం పేరిట ఈ దినమే వారు కోల్పోయిన ప్రతిదీ మీరు తిరిగి అనుగ్రహించుదురుగాక. వారి ఒడిలో మీరు వేయుదురుగాక. బోయాజు లాంటి బహుమానం, పరిశుద్ధాత్మ లాంటి బహుమానం వారి ఒడిలో యేసు నామం పేరిట మీరు కుమ్మరించుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. యోబుకు 2 శ్రేష్టమైనది ఇచ్చావు కదా, నీ బిడ్డల ఒడిలో కూడా కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకే. అవిధేయులు ఎందరో, విధేయులు కొందరే. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఈ మాటలో ఒక మర్మయుక్తమైన వర్తమానం దాగుంది. వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.